సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ స్పోర్ట్స్. సో మనం ఈరోజు వీడియోలో ఏపీ కానిస్టేబుల్ కి 100 మీటర్స్ అనేది ఎలా రన్ చేయాలి, మనం ఎలా రన్ చేస్తే 11 సెకండ్స్ లో కంప్లీట్ చేయగలుగుతాము, సో దానికి ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎలా మిస్టేక్స్ ఎలా కరెక్ట్ చేసుకుంటే మీరు 11 సెకండ్స్ లో రన్ చేయగలరు, స్పీడ్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుందో, సో ప్రతిది కూడా క్లియర్ గా పాయింట్ టు పాయింట్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫుల్ వీడియో చూడడానికి అయితే మీరు ట్రై చేయండి. సో మనం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే చేయాలనిపిస్తుంది. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడు మీకు ఒక 10 పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఆ 10 పాయింట్స్ చెప్పే ముందు ఒక అథ్లెట్ కి ఒక నార్మల్ పర్సన్ కి మధ్యలో డిఫరెన్స్ అయితే చెప్తాను. సో మీరు ఇది తెలుసుకున్నట్టయితే నేను ఆ 10 పాయింట్స్ చెప్పేవి మీకు క్లియర్ గా అయితే అర్థమవుతాయి. సో అథ్లెట్ మీకన్నా కొంచెం బెటర్ గా ఉంటాడు, బట్ వాడు ఒకేలా ప్రిపేర్ అవుతారు, మీరు ఒకేలాగా. వాడు ఎంత కష్టపడుతున్నాడో మీరు కూడా అంతే కష్టపడతారు, బట్ వాడు మీకన్నా కొంచెం బెటర్ గా ఉంటాడు. ఎందుకంటే సో వాళ్ళ కోచ్ అనేవాడు ఉంటాడు కదా, సో వాడు చేసే ప్రతి ఎక్సర్సైజ్ లోను కానీ ప్రతి రన్నింగ్ స్టైల్లోను కానీ ప్రతిదీ కరెక్ట్ చేస్తాడనమాట. సో అలా కరెక్ట్ చేయడం వల్ల వాడు మీకన్నా బెటర్గా ఉంటాడు. సో వాడెంత కష్టపడుతున్నారో మీరు అంతే కష్టపడుతున్నారు, బట్ ఆ మిస్టేక్స్ అనేవి మీకు కరెక్ట్ చేసుకోవడం తెలియకపోవడం వల్ల మీ స్పీడ్ అనేది వాళ్ళలాగా ఉండట్లేదు అనమాట. సో నేనైతే ఈ టాప్ 10 టిప్స్లోని సో ఆ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే సో ఖచ్చితంగా వాళ్ళు ఎలా రన్ చేయగలుగుతున్నారు, మీరు కూడా అలాగే రన్ చేయగలరు. సో నేను ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థం చేసుకొని మీ ప్రాక్టీస్లోని మీరు చేయగలిగినట్టయితే ఖచ్చితంగా మీరు 11 సెకండ్స్లో అయితే పరిగెట్టగలరు, ఖచ్చితంగా మెరిట్ అయితే తీస్తారు. సో ఫస్ట్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో తెలియని వాళ్ళు ఇక్కడ చాలా మిస్టేక్స్ చేస్తారు. అదేంటంటే సో వాళ్ళు స్టార్టింగ్ ఎలా పెట్టాలో తెలియక సో చాలా మంది ఇలా పెడుతుంటారు అనమాట. సో ఇలా పెడుతుంటారు, సో ఇలా ఉంటుంటారు, ఒక్కొక్కరు ఎలా పడితే అలా నించుంటుంటారు అనమాట. సో ఇలా నించోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు క్లాప్ కొట్టేటప్పుడు సో మీరు స్పీడ్గా అందుకోలేరు అనమాట. సో అలా అందుకోపోవడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో 100 మీటర్స్ అనేది రెప్పపాటు టైంలో అయిపోయి ఈవెంట్ అనమాట. సో ప్రతి విషయంలో కూడా ప్రతి చిన్న పాయింట్లో కూడా మనం టైం అనేది సేవ్ చేసుకుంటుంటాం అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సో మీ గేట్ ఉంటుంది కదా, సో ఆ గేట్ దగ్గర మీ కాల్ ఎలా పెట్టుకున్నారు అనుకోండి, మీ పొజిషన్ ఎలా నించోలో చెప్తున్నాను. అక్కడ నుంచి ఇక్కడ ఎల్ షేప్లో మీ కాల్ ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్లోని కాల్ ఇలా తీస్తారనమాట. సో ఇలా తీసినప్పుడు ఏమవుతుందంటే మీరు పర్ఫెక్ట్గా పొజిషన్ అనేది నించుంటారు. సో ఇలా నించొని లైట్గా ఇలా బెండ్ చేయండి. సో ఇలా ఉండేటప్పుడు వాడు ఎప్పుడైతే క్లాప్ కొడతారో మీరు స్పీడ్గా అందుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే స్పైక్ షూ అనమాట. స్ప్రింటర్స్ అందరూ కూడా ఈవెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్పైక్ షూ అయితే యూజ్ చేస్తారు. సో ఆ షూ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా లైట్ వెయిట్ అనమాట. సో అది మనం రన్ చేసేటప్పుడు స్లిప్ అవ్వడము అలాంటిది ఏమీ ఉండదు అనమాట. స్టెప్ బై స్టెప్ కూడా అది మిమ్మల్ని ముందుకు పుష్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు స్పైక్ షూ వేసుకొని రన్ చేసినట్టయితే సో మంచి రిజల్ట్ అయితే చూస్తారు. అంటే మంచి టైమింగ్ చేయడానికి ఖచ్చితంగా మీరు స్పైక్ షూ అయితే యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఈవెంట్ ఏ రోజు అయితే ఆ రోజు స్పైక్ షూ వేసుకొని ఎప్పుడు అలా రన్ చేయకూడదు అనమాట. ఖచ్చితంగా ఒక వారం 2 వారాల ముందు నుంచే ఒక స్పైక్ షూ తోటి మీరు ట్రైన్ అయితే అవ్వాలన్నమాట. అయిన తర్వాత మీరు స్పైక్ షూ వేసి రన్ చేయడం వల్ల సో మీరు మంచి టైమింగ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. సో థర్డ్ పాయింట్ అనమాట. సో థర్డ్ పాయింట్ ఏంటంటే లీనింగ్ అనమాట. ఇది చాలా చిన్న పాయింట్, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో అదేంటంటే మీరు ఇలా పొజిషన్ నించుంటారు కదా, సో ఇలా పొజిషన్ నించున్నప్పుడు బాడీ ఇలా ఉన్నప్పుడు లీన్ అవ్వాలన్నమాట ముందుకి. ఆవిడ క్లాప్ కొట్టడానికి ముందే మీరు బాడీని లీన్ చేయాలి. సో ఇలా లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లాప్ కొట్టేటప్పుడు పక్క వాళ్ళకన్నా మీరు అడ్వాన్స్డ్గా ఉంటారనమాట. స్టార్ట్ అనేది వేగంగా ఉంటుంది అనమాట. సో 100 మీటర్స్ అనేది రెప్పపాటు కాలంలో అయిపోయే ఈవెంట్ కాబట్టి సో మీరు ప్రతి దాని దగ్గర కూడా ఖచ్చితంగా మీరు పక్క వాళ్ళకన్నా అడ్వాంటేజ్గా ఉండాలి. సో అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. సో మీరు లీన్ అవుతారు కదా, లీన్ అయ్యి ఇలా బాడీ లీన్ అయినప్పుడు క్లాప్ ఎప్పుడైతే కొడతాడో వెంటనే మీరు లెగడానికి బాగుంటుంది అనమాట. చూడండి ఇలా ఉండి ఇలా అంటే. సో ఫోర్త్ పాయింట్ అనమాట. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే అడ్వాంటేజ్ స్టార్ట్ అనమాట. సో అదేంటంటే చూడండి మీరు ఇలా పొజిషన్లో ఉంటారు కదా, సో వాడు మనకి క్లాప్ కొట్టబోతున్నాడు అని తెలిసిన వెంటనే మీరు స్పీడ్గా తీయడం అనమాట. సో ఇది ఎందుకంటే మీకు డిస్క్వాలిఫై అయితే చేసేరు, నేషనల్ మీట్స్ ఇలాంటివి కాదనమాట. మీకు డిస్క్వాలిఫై తీసేయడం అంటూ ఉండదు. సో ఖచ్చితంగా మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు వీళ్ళకన్నా మీ పక్కన పరిగెడుతున్న వాళ్ళకన్నా ఖచ్చితంగా మీరు 100% బెటర్ ఉంటారనమాట. సో ఫినిషింగ్ వచ్చేసరికి వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని పరిగెట్టడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడతారు. సో ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో వాడు క్లాప్ కొడుతున్నాడు,
కొడుతున్నాడని తెలిసిన వెంటనే మీరు తీసేయడానికి ట్రై చేయండి స్పీడ్ గా. సో ఫిఫ్త్ పాయింట్ అన్నమాట. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్టార్ట్స్ అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎందుకంటే ఈ స్టార్ట్స్ అనేవి బాగుంటే 100 మీటర్స్ అనేవి మిమ్మల్ని ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేరు అనమాట. సో అది ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. మనకు స్టార్ట్స్ లోని 3 స్టార్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో అదేంటంటే ఫస్ట్ ది స్టాండింగ్ స్టార్ట్, సెకండ్ ది 3 పాయింట్ స్టార్ట్, థర్డ్ ది ఫ్లయింగ్ స్టార్ట్. సో మీరు ఈ స్టార్ట్స్ అనేవి ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో మీరు ఇవి చేసినట్టయితే ఈవెంట్ లోని మిమ్మల్ని పట్టుకొని పరిగెట్టడం కూడా అసాధ్యం. సో ఖచ్చితంగా మీరు నేను ఎలా అయితే చెప్తున్నానో అలా ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ స్టాండింగ్ స్టార్ట్. సో అది ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీకు లైన్ ఉంటది కదా, సో ఒక లైన్ అనేది గీసుకోండి. సో లైన్ గీసుకొని ఇలా బాడీని ముందుకు లీన్ చేస్తూ ఎత్తండి. ఓకేనా? సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్టార్టింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటది. సో ఈ స్టాండింగ్ స్టార్ట్స్ అనేవి ఇలా ప్రాక్టీస్ చేయండి. సో రెండో స్టార్ట్ ఏంటంటే 3 పాయింట్ స్టార్ట్ అనమాట. సో 3 పాయింట్ స్టార్ట్ ఎలాగో చెప్తాను చూడండి. మీరు ఇలా ఇందాక నించోమని చెప్పాను కదా, సో అలా నించొని కాల్ అనేది ఇలా పెట్టుకొని ఇలా తీసుకోండి. ఇది పొజిషన్, స్టార్టింగ్ పొజిషన్ ఇలా ఉండి 3 పాయింట్ స్టార్ట్ అనేది సో ఇది సో ఇలా ఉంటారు కదా, ఇలా ఉండి స్పీడ్ గా చేస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల కూడా ప్రాక్టీస్ మీకు స్పీడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంటది అనమాట. సో థర్డ్ వన్ అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్. సో అదేంటో చెప్తాను చూడండి. ఫ్లయింగ్ స్టార్ట్ అనమాట. సో ఫ్లయింగ్ స్టార్ట్ ఎలాగంటే సో మీరు ఇలా ఉన్నారు కదా, సో అది గ్రీజ్ అనుకోండి. నార్మల్గా ఇలా వాక్ చేస్తూ వస్తారు కదా, సో ఇలా వాక్ చేస్తూ వస్తూ అక్కడి నుంచి స్పీడ్ గా అందుకోవాలన్నమాట. సో అలా స్పీడ్ గా అందుకోవడం వల్ల ఈ అన్ని విధాలుగా కూడా ఈ స్టార్ట్స్ అన్ని కూడా మీకు 100 మీటర్స్ లోని స్టార్టింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అనమాట. సో స్ప్రింటర్స్ అందరూ కూడా ఇవి చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తారు. సో మీరు కూడా ఇవి చేయడం వల్ల బెటర్ గా ఉంటారనమాట స్టార్టింగ్ నుంచే. సో మనకు స్టార్టింగ్ నుంచి బెటర్ గా ఉన్నామంటే ఫినిషింగ్ మనం పట్టుకొని పరిగెట్టడం అసాధ్యం అసలు. సో ఖచ్చితంగా ఈ స్టార్ట్స్ అనేవి మీరు మీ ప్రాక్టీస్ షెడ్యూల్లో మీరు చేసుకున్నట్టయితే సో చాలా బాగా అయితే ఇంప్రూవ్ అయితే అవుతారు. సో సిక్స్త్ పాయింట్ అనమాట. సో సిక్స్త్ పాయింట్ ఏంటంటే హ్యాండ్ యాక్షన్ అనమాట. సో హ్యాండ్ యాక్షన్ అంటున్నాడు ఏట్రా అని అనుకోవచ్చు మీరు. సో హ్యాండ్ యాక్షన్ ఏంటంటే 100 మీటర్స్ లోని హ్యాండ్ యాక్షన్ అనేది ఎంత పవర్ గా మీరు పంప్ చేస్తారో మీ లెగ్ అనేది అంత స్పీడ్ గా లెగుస్తుంది అనమాట. సో ఇది అథ్లెటిక్స్ తప్పించి మిగతా వేరే వాళ్ళకి అంతగా తెలియదు. సో హ్యాండ్ యాక్షన్ అనేది మీది ఎంత పవర్ గా ఉంటే లెగ్ అనేది అంత స్పీడ్ గా లేస్తుంది. మీరు ఎంత స్పీడ్ గా లెగ్ లేస్తుందో మీ రేస్ అనేది అంత స్పీడ్ గా ఉంటది. సో మీరు హ్యాండ్ యాక్షన్ అనేది బాగా పవర్ గా చేయాలన్నమాట. సో అది ఎలా ప్రాక్టీస్ చేయాలో ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తాను చూడండి. సో ఏంటంటే నార్మల్ గా మీ ఇంట్లోని మిర్రర్ ఏదైనా ఉంటది కదా, సో దాని ఎదురుగా క్లియర్ గా నించోండి అనమాట. సో నించొని ఏం లేదు, పర్ఫెక్ట్ ఎల్ షేప్ ఉండాలన్నమాట, 90 డిగ్రీస్ ఎల్ షేప్ ఉంటుకొని సో ఇలా హ్యాండ్ యాక్షన్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో అలా ప్రాక్టీస్ చేసి గ్రౌండ్కి వచ్చాక లైట్ గా బెండ్ అయ్యి, మీకు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి, లైట్ గా ఇలా బెండ్ అయ్యి సో ఇలా అల్చే పెట్టుకొని సో ఇలా హ్యాండ్ యాక్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకు ఈవెంట్ రన్ చేసేటప్పుడు హ్యాండ్ యాక్షన్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో మీరు ఎంత గట్టిగా పంప్ చేస్తే మీ లెగ్ అనేది అంత స్పీడ్ గా లెగుస్తుంది. సో ఖచ్చితంగా హ్యాండ్ యాక్షన్ అనేది నీట్ గా చేయడానికి ట్రై చేయండి. సో సెవెంత్ పాయింట్ అనమాట. సో సెవెంత్ పాయింట్ ఏంటంటే ఆన్ టో రేస్ అనమాట. సో అది ఎలాగో చెప్తాను చూడండి. సో మీరు ఇలా ఉంటారు కదా, మాక్సిమము టో మీదే పడాలన్నమాట ఫుట్. సో ఇలా టో మీదే స్ప్రింటర్స్ కో ప్రతి ఒక్కరు వీడియోస్ కూడా చూడండి. సో ప్రతి ఒక్కరు రేస్ కూడా ఆన్ టో ఉంటది అనమాట. కేవలం టో మీద రన్ చేస్తారు స్ప్రింటర్స్ అందరూ కూడా. సో ఎందుకంటే ఇలా రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్పీడ్ అనేది ఎక్కడా కూడా జర్కివ్వదు అనమాట. సో ఫ్లో అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఆన్ టో రన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు ఫుల్ ఫుట్ ల్యాండ్ చేసినట్టయితే సో ఫుల్ ఫుట్ ల్యాండ్ చేసిన ప్రతిసారి కూడా మీకు తెలియకుండానే మీ బాడీ అనేది ఆ స్పీడ్ అనేది డిస్టర్బ్ అవుతుంటది అనమాట. సో ఖచ్చితంగా తగ్గుతుంది మీ రేస్, అది మీకు తెలియదు. సో మీరు ఆన్ టో సో టో మీద రన్ చేసి మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ కూడా మీకు స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటది అనమాట. సో ఎయిత్ వన్ అనమాట. సో ఎయిత్ వన్ ఏంటంటే నీ లిఫ్టింగ్ రేస్ అనమాట. సో అదేంటంటే మీకు క్లియర్ గా అర్థమైనట్టు చెప్తాను చూడండి. సో చాలా మంది స్పీడ్ గా రన్ చేయాలని చెప్పేసి ఎలా రన్ చేస్తారంటే స్పీడ్ గా రన్ చేసే వాళ్ళని చూడండి. సో మాక్సిమం ఇలాగే లెగిస్తుంది అనమాట లెగ్. సో ఇలా లెగిస్తుంది, ఇంత లెగిసి బ్యాక్ మాత్రం ఎక్కువగా వెళ్తుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే టైం అనేది లాగ్ అయిపోతుంటది అనమాట. సో మరి చూడండి, ఇంత లెగిస్తారు మీరు ఆ ట్రావెలింగ్ లోని మాక్సిమం ఇక్కడ పడుతుంది ఫుట్. ఓకేనా? సో అలాగే మీరు నీ లిఫ్ట్ చేశారు అనుకోండి, సో చూడండి నీ అనేది ఇంత లిఫ్ట్ చేశారు అనుకోండి, ఫుట్ అనేది ఇంత పడుతుంది అనమాట. సో మీరు డిస్టెన్స్ అర్థం చేసుకోవచ్చు.
అడుగడుగులో కూడా మీరు పక్క వాళ్ళకన్నా బెటర్ గా ఉంటారనమాట నీ లిఫ్ట్ చేసి రన్ చేయాలంటే. సో మరి నీ లిఫ్టింగ్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి మీరు అడగచ్చు. సో అది ఎలా చేయాలో నేను మీకు క్లియర్ గా చెప్తాను చూడండి. సో దానికి 3 to 4 ఎక్సర్సైజెస్ అయితే ఉన్నాయి. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే నేను మీకు అవి చెప్తాను చూడండి. సో మీరు నీ లిఫ్ట్ చేసి రన్ చేయాలంటే సో ఖచ్చితంగా 3 to 4 ఎక్సర్సైజ్ నేను చెప్తాను. సో అవి మీకు కొంచెం హెల్ప్ఫుల్ గా అయితే ఉంటాయి. సో అందులో స్టార్టింగ్ వన్ ఏంటంటే హైనీ అన్నమాట. సో మీరు అలాగా హైనీ అనేది ఇలా చేసినప్పుడు సో ఇది మీకు నీ లిఫ్ట్ చేసి రన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ షెడ్యూల్ లో యాడ్ చేసుకోండి. ఇంకో సెకండ్ వన్ ఏంటంటే సో సెకండ్ వన్ వాల్ హైనీ అన్నమాట. సో మీరు ఏదైనా గోడ తీసుకొని గోడకి ఇలా పెట్టి సో ఇలా హైనీ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది కూడా మీ నీ లిఫ్ట్ చేసి రన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో థర్డ్ వన్ ఏంటంటే హడిల్ రన్ అన్నమాట. సో లో హడిల్స్ ఉంటాయి కదా, సో లో హడిల్స్ మీద రన్ చేసి ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇలా చేయడం వల్ల కూడా నీ అనేది బాగా లిఫ్ట్ అవుతుంది అనమాట. సో మనకి నీ ఎంత బాగా లిఫ్ట్ అవుతుంటే రేస్ అనేది అంత బాగా ఉంటది అనమాట. సో నైన్త్ వన్ అన్నమాట. సో నైన్త్ వన్ ఏంటంటే లాంగ్ స్టెప్ అన్నమాట. సో ఈ లాంగ్ స్టెప్ అంటే మీకు అర్థమయ్యే ఉంటది. సో మనం లాంగ్ స్టెప్ వేసి రన్ చేసినట్టయితే తక్కువ టైంలోనే మనం 100 మీటర్స్ కంప్లీట్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటది. సో మీరు అనుకోవచ్చు లాంగ్ స్టెప్ వేసి రన్ చేసేయచ్చు అని మీరు అనుకోవచ్చు. సో ఖచ్చితంగా అలా అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా కోన్స్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. సో అది ఎలా పెట్టుకోవాలంటే 1.5 మీటర్స్ మీరు కోన్ పెట్టుకొని సో చాలా కష్టంగా ఉంటది. బట్ ఇక్కడ ప్రాక్టీస్ చేసినట్టయితే 1.5 పెట్టుకొని కోన్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈవెంట్ లోని మంచిగా రేస్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా లాంగ్ స్టెప్ వేసి రేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో 10th పాయింట్ అన్నమాట. సో 10th పాయింట్ ఏంటంటే మీరు ఫిజికల్ గా ఎలా ఉండాలో నేను చెప్తాను చూడండి. సో చాలా మందికి పొట్టలు వేసుకొని పరిగెడుతుంటారనమాట. సో పొట్టలు వేసుకొని పరిగెట్టడం వల్ల మీరు ఈ స్టార్టింగ్ నుంచి 100 మీటర్స్ అంటే ఒక 80 మీటర్స్ వరకు 70 మీటర్స్ వరకు స్పీడ్ గా వెళ్ళిపోగలరు. బట్ అక్కడి నుంచి మీరు వెళ్ళారనమాట. ఎవరైతే ఈ స్టమక్ అనేది బాగుంటుందో అంటే యాప్స్ ఉండి అంటే బాగా స్ట్రెంత్ వర్కౌట్స్ చేసి స్టమక్ కి ఎవరైతే ఉంటారో సో వాళ్ళే పవర్ గా తీయగలుగుతారనమాట ఫినిషింగ్ అనేది. సో ఖచ్చితంగా ఈ స్టమక్ పవర్ అనేది పెంచుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఈ 80 మీటర్స్ కి వచ్చేసరికి బాడీ అనేది స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది అనమాట. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేట్ గా హ్యాండ్ పంపింగ్ అన్నమాట. నీకు ముందే చెప్పాను, హ్యాండ్ పంపింగ్ మీరు ఎంత గట్టిగా పంప్ చేస్తారో సో మీ లెగ్ అనేది అంత వేగంగా రేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఫినిషింగ్ లోని మీరు ఇది చేసినట్టయితే ఖచ్చితంగా బెటర్ ఫినిషింగ్ అయితే మీరు చేయగలుగుతారు. సో లాస్ట్ గా ఏంటంటే హిప్ స్ట్రెంత్ అన్నమాట. సో 100 మీటర్స్ లోని హిప్ స్ట్రెంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హిప్ స్ట్రెంత్ కోసం హోల్డింగ్స్, ప్లాంక్స్ సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో హిప్ స్ట్రెంత్ అనేది మీరు బిల్డ్ చేసుకున్నట్టయితే సో మీ రేస్ అనేది చాలా బెటర్ గా ఉంటది అనమాట. సో ఇంకో లాస్ట్ గా ఫినిషింగ్ లైన్ వస్తుంది కదా, సో ఆ లైన్ దగ్గర ఇప్పుడు కూడా మీరు ఉన్నప్పుడు బాడీని లీన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇలా లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇలా ఉండి చెస్ట్ కొట్టడం వేరు, ఇలా లీన్ అవ్వడం వేరు. సో ఇలా ఉన్నప్పుడు మనం తక్కువ టైంలోనే కవర్ చేసే అవకాశం అయితే ఉంటది. సో ఆ చిన్న పాయింట్ లో కూడా సో ఈ విధంగా మనం 100 మీటర్స్ రన్ చేసినట్టయితే సో చాలా 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 బాగుంటది అనమాట మీకు కూడా. సో ఖచ్చితంగా 11 సెకండ్స్ లో ఖచ్చితంగా పరిగెడతారు. సో ఒక కోచ్ కూడా, ఒక అథ్లెట్ కి ఒక కోచ్ కూడా సేమ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తాడనమాట. సో దాని వల్లే ఈ అథ్లెట్స్ అనేవారు మీ మీద బెటర్ గా ఉంటారు. సో నేను ప్రతిదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మీకు. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ మీరు ఇవి చేసినట్టయితే మీకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్స్ లో చేయడం అయితే మర్చిపోకండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ గైస్. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వండి. సో వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.